నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంట్లా, లైక్ చేయమంట్లా ఒకే ఒక్క ప్రశ్న. విజయసాయిరెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి వైసీపీలో చేరతానని గనక అడిగితే, జగన్ మిమ్మల్ని సలహా ఇమ్మంటే మీరేమిస్తారు? మళ్ళీ విజయసాయిరెడ్డిని పార్టీలోకి తీసుకోండి, పొరపాటును కూడా తీసుకోవద్దు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. మళ్ళీ తీసుకోండి, పొరపాటును కూడా తీసుకోవద్దు. ఎందుకో కూడా కామెంట్ చేయండి మీకు టైం ఉంటే, లేదా ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చేవాళ్ళు యూట్యూబ్ మొత్తం మీద వైసీపీ అభిమానులు ఒక 1000 మంది కూడా లేరా? 1000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియో మీద. 1000 మంది అయినా సలహా ఇవ్వండి జగన్కి, ఇట్లా చేస్తే బాగుంటుంది విజయసాయిరెడ్డి విషయంలో, ఇట్లా చేస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ చూస్తారు జగన్మోహన్ రెడ్డి, ఆయనకు అర్థమైపోవాలి కామెంట్ సెక్షన్ చూస్తే విజయసాయిరెడ్డిని ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవద్దు అనేది క్లియర్ కట్గా అర్థమైపోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి. విజయసాయిరెడ్డి యొక్క అడుగులు నెమ్మదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే పడుతున్నాయి అనే వార్తలు సోషల్ మీడియా నిండా కూడా డిస్కషన్ పాయింట్గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారుతోంది. ఎందుకంటే గత కొంతకాలంగా పార్టీ యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్తున్నటువంటి ఆయన ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ యాక్టివ్ అవ్వడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకప్పుడు జగన్కి అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి ఆయన ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించి దూరమైనట్టు కనిపించారు. మధ్యలో ఆయన బీజేపీలో చేరతారేమో, లేదా జనసేన వైపు వెళ్తారేమో అనేటువంటి రకరకాల ప్రచారాలు అయితే చాలా స్ట్రాంగ్గా జరిగాయి. అయితే తాజాగా అమరావతి రాజధాని విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ట్వీట్, పోస్ట్ ఇవి చూస్తుంటే ఆయన మళ్ళీ పాత గూటికే చేరువవుతున్నారా అనే అనుమానాలు చాలా స్ట్రాంగ్గా బలపడుతున్నాయి. అమరావతి ప్రాంత రైతుల గురించి, అక్కడ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల గురించి ఆయన గట్టిగానే ప్రశ్నించడం మొదలుపెట్టారు కొత్తగా. అమరావతి రాజధాని పరిణామాల మీద విజయసాయిరెడ్డి సంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు అధికార కూటమికి ఒక రకమైనటువంటి చికాకును కలిగిస్తున్నాయి. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినటువంటి రైతులు ఇప్పటి వరకు అక్కడ ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేకపోయారు అని ఆయన విమర్శలు గుప్పించారు. గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి నామమాత్రపు కౌలు వల్ల రైతులకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటూ కూడా ఆయన నిలదీశారు. కేవలం భావోద్వేగ మాటలతో రైతుల యొక్క పొట్ట నింపలేరు, వారికి చట్ట ప్రకారం రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చి తీరాల్సిందే మీరు అని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి 50,000 ఇళ్ల పట్టాలని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం మీద కూడా ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. 1,00,000 కోట్లతో రాజధాని కడుతున్నాము అని చెప్తున్నటువంటి పాలకులు పేదల పట్ల ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం విశేషం. ఈ రాజకీయ పరిణామాలు కనుక మనం గమనిస్తే విజయసాయిరెడ్డి ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు అనేది మనకు కనిపిస్తుంది. టీడీపీ లేదా బీజేపీలోకి వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే ఆయన ఎంత ఘాటుగా కూటమి ప్రభుత్వం మీద స్పందించేవారు కాదు అనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి మంచి పనులను ప్రస్తావిస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి తప్పుల్ని వేలెత్తి చూపించడం ద్వారా ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన యొక్క ప్రాధాన్యతని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. అయితే ఆయన్ని మళ్ళీ జగన్ నమ్ముతారా లేదా, కార్యకర్తలు రీఎంట్రీని ఎలా స్వీకరిస్తారు అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ప్రస్తుతం ఆయన చేసినటువంటి ట్వీట్లు మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటి నానుడిని ఉపయోగించి ఆయన మళ్ళీ వైసీపీలోకి వస్తారని వైసీపీలో ఆయన అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి మిమ్మల్ని వచ్చి జగన్ సలహా అడిగితే ఏం చెప్తారు? మళ్ళీ తీసుకోండి, విజయసాయిరెడ్డిని మళ్ళీ తీసుకోండి, పొరపాటును కూడా తీసుకోవద్దు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.